నెల్లూరు జిల్లా గూడూరు రసవత్తర రాజకీయాలకు కేంద్రం. ఫిరాయింపుల రాజకీయాలు కూడా అక్కడ ఎక్కువై ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలు మరింత ఎక్కువయ్యాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఊహకే అందని పరిస్థితి. వలస రాజకీయాలతో గూడూరు నియోజకవర్గం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన వ్యక్తే. ఇక టీడీపీ తరపున సీటు రాదనుకుంటున్న నేతలు ఇప్పుడు వైసీపీ బాట పడుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతల వరుస ఫిరాయింపులతో గూడూరు రాజకీయం మలుపులు తిరుగుతుంది. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పార్టీపై తిరుగుబావుట ఎగరవేసి తన అనుచర వర్గంతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో వచ్చే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. వైసీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే టీడీపీలోకి వచ్చినప్పుడే వ్యతిరేకించిన స్థానిక నేతలు ఎన్నికల వేళ మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గూడూరులో వలసల రాజకీయం. వైసీపీలోకి పెరుగుతున్న వలసలు. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలలకే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయన రాకను టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జ్యోత్స్నలత వ్యతిరేకించారు. అయినా అధిష్టాన నిర్ణయంతో కొద్ది రోజులు కలిసే పనిచేశారు. కానీ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో తనకు సునీల్ ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ పార్టీ జిల్లా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు జ్యోత్స్నలత. ఇద్దరి మధ్య సఖ్యత కోసం పలు సందర్భాల్లో నేతలు సమావేశాలు నిర్వహించినా పరిస్థితి మారలేదు. మరోవైపు ఈ నెల 8న శ్రీకాకుళంలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. 10 మంది కౌన్సిలర్లు, ఓ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీలను కలుపుకుని ఆమె పార్టీ ఫిరాయించారు. దీంతో గూడూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీలో 4 ఏళ్ల పాటు అలకలు బుజ్జగింపులతో సాగిన రాజకీయం కాస్త ఇప్పుడు వేడెక్కింది. గూడూరు టికెట్పై స్పష్టత ఇవ్వకపోవడంతో జ్యోత్స్నలత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె వైసీపీ గూటికి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణతో ఉన్న విభేదాల రీత్యానే దేవసేనమ్మ వైసీపీ గూటికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలు మారటం ఒక ఎత్తైతే మారిన తర్వాత రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. గూడూరు వైసీపీకి బలమున్న నియోజకవర్గమైనప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే పాసం సునీల్ నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించారు. టీడీపీలో కీలక నేతలు ఖాళీ అవుతున్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదనేది సునీల్ వర్గం మాట. పార్టీలో మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్లతో పాటు టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని పాసం సునీల్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు మంత్రులు సోమిరెడ్డి, నారాయణలు కూడా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక వైసీపీలోకి వలసలు భారీగానే జరుగుతున్నా అవి ఆ పార్టీకి ఎంత ఉపయోగపడతాయన్నదే చర్చ. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీలో అభ్యర్థి ఎవరనేది తేలలేదు. సునీల్ పార్టీ మారిన తర్వాత పార్టీని భుజాల మీద వేసుకుని నడిపించే నాయకుడు కరువయ్యారు. ఎల్లసిరి గోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన కొన్ని కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అదే సమయంలో మేరిగ మురళిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినా ఆయన సైతం కార్యకర్తల్ని కలుపుకుని వెళ్లటంలో విఫలమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం కావటంతో తమ అనుచరులను రంగంలోకి దింపేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలో కీలక నేతలైన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, పెర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి వంటి నేతలు టికెట్లపై మంతనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో మున్సిపల్ చైర్పర్సన్ పార్టీ ఫిరాయించారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పార్టీ టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువవడంతో టికెట్టు కేటాయింపు పెద్ద సమస్యగా మారనుంది. పలుకుబడి, ఆర్థిక వనరులను ఆధారంగా చేసుకుని టికెట్టు కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
హామీ ఇస్తే పార్టీ మారేందుకు జ్యోత్స్నలత సైతం రెడీగా ఉన్నారు. అదే క్రమంలో ప్రస్తుతం పార్టీలో చేరిన దేవసేనమ్మ వర్గం సైతం గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థికి టికెట్ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు టీటీడీ మాజీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్న కుమారుడు హరిబాబు సైతం వచ్చే నెలలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన వర్గం నుంచి సైతం ప్రతిపాదనలు పెట్టించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్ఛార్జిగా ఉండి ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న మేరిగ మురళి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్గానికి చెందినవారు ఆయనకు కూడా ఇప్పటి వరకు టికెట్టుపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే గూడూరు నియోజకవర్గంపై మరింత పట్టు సాధించాలని రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో టీడీపీ పాగా వేయాలని చూస్తోంటే తమకు ఎలాగూ నియోజకవర్గంలో పట్టుందనే ధీమాలో వైసీపీ ఉంది. దాదాపు టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే పాసం సునీల్కే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఆయన నియోజకవర్గంలో పర్యటనలు మొదలుపెట్టేశారు. వైసీపీలో కూడా అభ్యర్థి ఎవరో తేలిపోతే ఇక రెండు పార్టీల ప్రచారాలతో గూడూరు హోరెత్తిపోవడం ఖాయం.